డేటా తస్కరణ, ఓట్ల తొలగింపు అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. డేటా అనేది వ్యక్తిగత విషయమని, అందులో తల దూర్చితే మూలాలు కదులుతాయని చంద్రబాబు హెచ్చరించారు. ఏపీ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. అయితే ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించే హక్కు రాజకీయ పార్టీలకు ఎవరిచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఫామ్ 7 పేరుతో అడ్డగోలుగా ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ, వైసీపీలు పరస్పర ఆరోపణలతో పాటు పోలీస్ కేసులతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. దీంతో ఇప్పటివరకు ఆన్లైన్లో ఓట్ల తొలగింపు దరఖాస్తుదారులపై కేసులు నమోదు చేసేందుకు ఈసీ సన్నద్ధమైంది. ఇక ఆంధ్రప్రదేశ్ పవర్ అండ్ పాలిటిక్స్ సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రవి అందిస్తారు. రవి, మహేశ్వరి, అంటే రాష్ట్రంలో గత 2 రోజులుగా చూసుకుంటే కనుక ఈ ఐటీ గ్రిడ్స్ సంబంధించి అంటే డేటా తస్కరం జరిగిందనే అంశం రాజకీయాలను చాలా హీట్ ఎక్కిస్తున్నాయని చెప్పొచ్చు. ఓవైపు శివరాత్రి అంటే శివనామస్మరణతో రాష్ట్రం అంతా కూడా అంటే భక్తి పారవశనం మునుగుతుంటే, మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న కొద్ది రోజుల ముందు ఈ డేటా తస్కరణ అనేది రాజకీయాలను పూర్తిగా వేడెక్కిందని చెప్పొచ్చు. అంటే గత 2 రోజులుగా చూసుకుంటే కనుక అంటే సేవామిత్ర టీడీపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకు సంబంధించింది సేవామిత్రకు సంబంధించిన యాప్ని అంటే ఈ డెవలప్ చేస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థకు సంబంధించి అంటే ఇక్కడ కేసులు నమోదు కావడం తెలంగాణలో పూర్తిగా అంటే వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు. పబ్లిక్ అంటే జనానికి సంబంధించిన 3 కోట్ల మంది జనానికి సంబంధించిన పర్సనల్ డేటా కూడా వీళ్ళు సేకరించారని చెప్పేసి ఇక్కడ వైసీపీ పెట్టిన కేసు నేపథ్యంలో అంటే ఇక్కడ పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా 2 రాష్ట్రాలు కూడా అంటే ఈ అంశం పూర్తిగా వేడెక్కించిందని చెప్పొచ్చు. అంటే దీనికి సంబంధించి టీడీపీ చూసుకుంటే అంటే పూర్తిగా మా పార్టీ సంబంధించిన వ్యక్తిగత డేటాను తస్కరించే ఉద్దేశంతో వైసీపీ ఇక్కడ తెరాస మద్దతు తీసుకుంది. అక్కడ మోడీ మద్దతుతోటి ఈ డేటా తస్కరణ కోసం అని చెప్పేసి ఇదంతా చేస్తుంది. పూర్తిగా అంటే ఇది అక్రమాలకు తెరదీస్తుంది. ఐటీ కంపెనీల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు సహా మంత్రులందరూ కూడా దీనిపైన గత 2 రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు కూడా చంద్రబాబు దీనిపైన చాలా అంటే తీవ్రంగా స్పందించారు. ఆయన అంటే కేవలం పార్టీకి సంబంధించిన సేవామిత్రకు సంబంధించిన డేటా మొత్తం తస్కరించేందుకు ఉద్దేశంతో అంటే వైసీపీకి ఒక అంటే బూత్ లెవెల్ స్థాయిలో ఎలాంటి పార్టీ కేడర్ లేదు, బూత్ లెవెల్ స్థాయిలో అంటే పార్టీ పటిష్టమైన వ్యవహారం లేదు, దాన్ని పూర్తిగా తస్కరించడం ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి చంద్రబాబు ఆరోపించడం జరిగింది. మరోవైపు మంత్రులు అంటే లోకేష్ కూడా ఇక్కడ కేటీఆర్ స్పందించారు. దీనికి సంబంధించి అంటే కేవలం ఇక్కడ జరుగుతున్న ఒక సంస్థకు సంబంధించి వచ్చిన కేసు నేపథ్యంలోనే విచారణ చేపడుతుంటే చంద్రబాబుకి ఏంటి అంటే మధ్యలో భయం దానికి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని చెప్పేసి కేటీఆర్ ఇక్కడ స్పందించారు. దీనికి అక్కడి నుంచి లోకేష్ కూడా దిడిగా స్పందించడం జరిగింది ట్విట్టర్ ద్వారా కొద్దిసేపటి క్రితం. అంటే కేవలం ఇక్కడ కేసులు పెడితే తస్కరం జరిగింది అంటే ఏపీ డేటా మిస్ అయిందనే వచ్చిన కేసుల నేపథ్యంలో ఈ పోలీసులకి అంటే ఇటీవల జరిగిన కొన్ని కేసుల నేపథ్యంలో కానీ ఇది కూడా అక్కడికి బదిలీ చేయించాలి. బదిలీ చేయకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వైకాపా ఆడిస్తున్న డ్రామాలో భాగంగానే టీఆర్ఎస్ ఇక్కడ నుంచి అంటే ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవహారాన్ని నడిపిస్తుందని చెప్పేసి లోకేష్ కూడా ఆరోపించడం జరిగింది. మొత్తం చూసుకుంటే గత 2 రోజులుగా కూడా ఈ డేటా తస్కరణ అనేది ఐటీ గ్రిడ్ సంబంధించిన వ్యవహారం 2 రాష్ట్రాల్లో కుదిపేస్తుందని మనం చెప్పొచ్చు. ఎన్నికల్లో దీనికి సంబంధించి అంటే పూర్తిగా వాతావరణం వేడెక్కింది. ఇంకోవైపు చూసుకుంటే ఓట్ల తొలగింపు సంబంధించి గత వారం రోజులుగా కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆరోపణలు అంటే వెలువెత్తున్నాయి. 2 పార్టీలు కూడా ఇటు అధికార టీడీపీ కానీ అటు ప్రతిపక్ష వైసీపీ కానీ 2 పార్టీలు కూడా తమ ఓట్లు తొలగిస్తున్నారు. ఫామ్ 7 పేరుతో బల్క్గా ఆన్లైన్లో అప్లై చేస్తూ ఓట్లు తొలగిస్తున్నారంటూ ఈసీకి 2 పార్టీలు ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఈరోజు మనం చూసుకుంటే అంటే చంద్రబాబు దీనికి సంబంధించి అంటే ఇప్పటికీ 8 లక్షల ఓట్లు కూడా తొలగించారని చంద్రబాబు ఆరోపించారు. తన ఓటు కూడా తొలగిస్తారేమని భయంగా ఉందని చెప్పేసి ఆయన దీనికి సంబంధించి ఆక్షేపించడం జరిగింది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం, ప్రతి స్థాయిలో కూడా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడతామని చెప్పేసి చంద్రబాబు హెచ్చరించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే వైసీపీకి సంబంధించి వైఎస్ వివేకానంద రెడ్డి తన ఓటు తొలగించారని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఈసీ ఓట్ల తొలగింపుకు సంబంధించి మొత్తం 2 పార్టీలు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా దాదాపు 9 జిల్లాల్లో 45 కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఎవరైతే అక్రమంగా ఎదురు పార్టీలకు సంబంధించిన ఓట్లు తొలగించే విషయంలో ఫామ్ 7 ద్వారా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించే కార్యక్రమం ఈసీ చేపట్టింది. ఇప్పటివరకు 45 కేసులు కూడా పెట్టడం జరిగింది. దాదాపు 9 జిల్లాల్లో అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ కానీ కృష్ణా జిల్లాల్లో దాదాపు 45 కేసులు పెట్టడం జరిగింది. వీళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక ముందు కూడా ఎవరైనా ఇలాంటి చర్యలు చేపడితే కనుక అక్రమంగా పక్కవారి ఓట్లు తొలగించే కార్యక్రమం ఫామ్ 7 ద్వారా చేపడితే మాత్రం సీరియస్గా ఉంటుందని చెప్పేసి ఇప్పటిగా అంటే ఈసీ హెచ్చరిక చేయడం జరిగింది. అయినప్పుడు కూడా 2 అంటే మొత్తానికి అధికార టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ పూర్తి స్థాయిలో ఓట్లు తొలగింపైన పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కేసులు ఒకరిపైన ఒకరు కేసు పెట్టుకోవడం జరుగుతుంది. దీంతో మొత్తం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేది చాలా కీలకం, సెన్సిటివ్గా జరుగుతాయి. ఇక్కడ సెన్సిటివ్గా ఉంటుంది.
జరుగుతుంది. అటు అంటే డబ్బు కానీ అధికార దుర్వినియోగం కానీ వివిధ అంటే మొత్తం రాజకీయాల్లో ఒక్కసారిగా అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక దృష్టి ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఆ వాతావరణం మనం నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే డేటా తస్కరణ కానీ మరోవైపు ఓట్ల తొలగింపు అంశం కానీ రాజకీయంగా పూర్తిగా హీట్ ఎక్కింది. ఇంకొక చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటే నెల్లూరులో ఈరోజు పర్యటించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన అంటే ఈరోజు ప్రకాశం జిల్లాలో కూడా ఆయన పర్యటన నెల్లూరును ముగిసిన తర్వాత జరుగుతుంది. అయితే పూర్తిగా ఆయన పార్టీ కేడర్కి ఈరోజు కొన్ని సూచనలు చేయడం జరిగింది. పార్టీలో అంటే పదవులు ఆశించే వాళ్ళు ఎవరు కూడా జనసేనలోకి రావద్దు, అంటే ప్రజలకు అంటే దీర్ఘకాలంలో ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో పార్టీ నిర్వహిస్తున్నాను. ఈ నేపథ్యంలోనే అంటే సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళే పార్టీలోకి రావాలని చెప్పేసి జనసేనను పిలుపునివ్వడం జరిగింది. ఇంకోవైపు చూసుకుంటే టీడీపీకి ఈరోజు మరొక ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. కర్నూలు జిల్లాకు సంబంధించిన చెల్లా రామకృష్ణారెడ్డి ఈరోజు పార్టీకి విడుతున్నట్టు చెప్పారు. ఆయన అంటే ఇప్పటికే పౌర సరఫరా శాఖకు సంబంధించి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అంటే గతంలో ఆయనకు ఆ పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉన్నారు. ఈరోజు ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి రిజైన్ చేస్తున్నట్టుగా చంద్రబాబుకు ఒక లేఖ రాయడం జరిగింది. అంటే ప్రస్తుతానికైతే ఏ పార్టీలో చేరుతున్నట్టుగా ఆయన ప్రకటించలేదు మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవి.